వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఎవరంటే ఇష్టం బాగా దాంట్లో ఈ సీజన్ లో? పరమజ్యోతి అక్క అంటే అవేంది లెక్క బాబు రోల్ వేస్తాను నన్ను పట్టుకొని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చాలా బాధగా ఉంది అక్క. అయిపోతుంది గొడవలు అవన్నీ మిస్ అయిపోతా. ఇదొక హఠాత్ పరిణామం. నువ్వెంత అందంగా ఉన్నాక చెప్పలేకపోతున్నా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నీకు ఎవరంటే ఇష్టం? నాకైతే నాకు నేనే ఇష్టమగా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏం మాట్లాడుతున్నావురా? వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఆఖరి ఘట్టానికి చేరుకుంది. సో బిగ్ బాస్ ప్రజల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంది, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, కప్ ఎవరు కొడతారనుకుంటున్నారు, ఎవరు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్, మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్న స్టూడెంట్ని అడిగి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. బిగ్ బాస్ ఎవరు నీ ఫేవరెట్? గౌతమ్. ఈ సీజన్ టైటిల్ ఎవరు కప్ కొడతారనుకుంటున్నారు? గౌతమే అనుకుంటున్నాం. నిఖిల్ అంత ఆడుతున్నారు కానీ అంత ఏమీ లేదు. లేదా ఎలా ప్రేరణ వెళ్ళిపోవచ్చు అక్క, ఎందుకంటే లేడీస్ ఎప్పుడు అవ్వలేదు కదా. సో తను ఆడట్లేదా? ఆడుతుంది కానీ మరీ అంత ఏం లేదు కదా. అమ్మాయి గౌతమ్ ఇష్టం అక్క. అది అంటే గౌతమ్ సింగిల్ గా ఆడుతున్నారు కదా, వెనకాల ఎవరు సపోర్ట్ లేకుండా. గ్రూప్ గేమ్ కాదు. కూడా బాగా ఆడుతుంది కదా. రోహిణి ఆడుతుంది, అందుకే తను ఏం వెళ్ళేలా ఏం లేదని చెప్పేసాం కదా. వాళ్ళు ఉంటారు అక్క, వెళ్ళిపోయి చెప్పేసాం కదా అక్క. వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు, వీళ్ళందరూ టాప్ 5 లో ఉంటారు. ఈ సీజన్స్ లో నీకు ఏ సీజన్ బాగా నచ్చింది? 7, 3. బిగ్ బాస్ చూస్తావా? చూడనక్క. ఎందుకు నచ్చదక్క. ఇప్పుడు వరకు ఏ సీజన్ చూడలేదా? చూడలేదు. ఓకే వెళ్ళిపో. బిగ్ బాస్ అప్డేట్స్ ఫాలో అవుతున్నా అక్క. నేను చూడనక్క బిగ్ బాస్. చూడనక్క బాబోయ్. బిగ్ బాస్ చూడవా? చూడనక్క. ఎవరంటే ఇష్టం బాగా దాంట్లో ఈ సీజన్ లో? పరమజ్యోతి అక్క. అంటే కళ్ళలో చక్రాలు తిరుగుతాయి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. బిగ్ బాస్ లో ఎప్పుడు వచ్చింది? పంపుదాం అక్క నెక్స్ట్ సీజన్. అప్పటి వరకు ఓకే, అప్పుడు పంపిద్దాం. ఈ సీజన్ లో ఎవరు ఇష్టం? ఎవరు ఇష్టం ఉండదు అక్క, అందరూ ఫేక్ అక్క. నిఖిల్ విన్ అవుతాడని చెప్పాను అంతే. నిఖిల్ విన్ అవుతాడా ఈ సీజన్ లో? అసలు ఎవరు ఇష్టం లేదా? ఇష్టం లేదు అక్క. ఇప్పుడు వరకు బిగ్ బాస్ సీజన్ లో అన్ని ఏది చూడలేదా నువ్వు? చూసాను అక్క. బాబు ఏంది లెక్క బాబు రోల్ వేస్తాను నన్ను పట్టుకొని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏ సీజన్ అంటే అక్క శ్రీముఖియాలు ఉన్నది. శ్రీముఖి ఉన్న సీజన్ నచ్చింది. ఇప్పుడు సీజన్ నచ్చలేదా? నచ్చలేదు అక్క. బై. నీలా యాంకర్ అయిపోతాను అక్క నేను కూడా. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. బస్ చేస్తావా? చూద్దాను అక్క. ఎవరు నీ ఫేవరెట్? నిఖిల్. విన్నర్ నిఖిలేనా? నిఖిల్ లో తగ్గిపోయాడు, ఇప్పుడు గౌతమ్ వస్తాడు అని అంటున్నారు కదా. వాళ్ళిద్దరిలో ఎవరైనా పర్లేదు. ఎవరైనా పర్వాలేదా? సో నన్ను అడిగారు కదా అక్క, తను రావాలా? ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా 2 వీక్స్ లో అయిపోతుంది కదా. చాలా బాధాకరంగా ఉంది. బాధాకరంగా ఉందని చెప్పి నవ్వుతూ చెప్తున్నా. అయ్యో ఏడిపోతలేదక్క. అయ్యో ఏడవద్దులేదా? ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంది అనిపిస్తుంది బిగ్ బాస్? అనిపిస్తుంది అక్క. ఎలా మీ ఇంట్లో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? ఎందుకు వచ్చింది బిగ్ బాస్ అది అంటారు. వాళ్ళు ఎంజాయ్ చేయరా బిగ్ బాస్? అంటే కొంచెం పెద్దోళ్ళు కదా, అది అర్థమవుతుంది అక్క. నాకు అర్థమవుతుంది అక్క. బిగ్ బాస్ చూడరా? ఏ ఎందుకు చూడరు? ఖాళీ ఉండలేదమ్మా. ఖాళీ ఉండలేదా? ప్రోగ్రామ్ నచ్చదా? ఖాళీ ఉండలేదు మేడం. ఖాళీ ఉండట్లేదు. సీరియల్ ఖాళీ ఉండట్లేదా? ప్రోగ్రామ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? మాకు ఖాళీ ఉండలేదు. ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది? బానే ఉంటదా? అంటే వాళ్ళు కొట్టుకోవడం కానీ లేదంటే హౌస్ లో ఏంటి మాకేం తలని ప్రభావం ఉంటుందా? బానే ఉంటదా? ఎవరంటే బాగా ఇష్టం నీకు? బుద్ధిని ఎందుకు వెళ్ళినట్టు చేశారు? తక్కువ ఓట్లేసి పంపించేశారు కదా. మీకు పృథ్వీ అంటే ఇష్టమా? అవునా? మీకు ఎవరంటే ఇష్టం? పృథ్వీనా? అందరికీనా? మరి పృథ్వీ వెళ్ళిపోయాడు కదా. ప్రేరణ అంటే మీకు ఇష్టమా? నిఖిల్ అంటే ఇష్టమా? ఎవరు కప్ కొడతారు అనుకుంటున్నారు మీరు? నిఖిలే కొడతాడు. నిఖిల్ కొడతారా? మీరు? నిఖిలే కొడతాడు. బిగ్ బాస్ చూస్తావా? చూస్తాను. ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిల్ అక్క. కప్ విన్నర్ నిఖిలేనక్క. నిఖిలే కొడతాడా? టాప్ 2 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? గౌతమ్, నిఖిల్ అక్క. నిఖిల్ కప్ కొడతాడు. గౌతమ్. గౌతమా?
సో ఎలా అనిపిస్తుంది నీకు ఈ బిగ్ బాస్ సీజన్ అయిపోతుంది కదా ఇంకా 1 వీక్ లో? చాలా బాధగా ఉంది అక్క, అయిపోతుంది. గొడవలు అవన్నీ మిస్ అయిపోతాం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మళ్ళీ అంటే ఇయర్లీ వన్స్ కాకుండా ఇయర్లీ 2 times పెట్టండి అని ఏమైనా రిక్వెస్ట్ చేసుకుంటాం అక్క, చేసుకుంటాం. ఈ షో చూసినప్పుడు ఫ్యామిలీతోనే కలిపి చూస్తారా? ఫ్యామిలీతో. ఇంట్లో వాళ్ళు ఏమంటారు అప్పుడు? అమ్మలు ఏం అంటారు, ఒక్కోసారి తిడతారు ఎందుకు ఆ గొడవలని, ఒక్కోసారి బానే ఉంటది అంటారు. అవునా? నువ్వు చూస్తావా? లేదు, ఎందుకు చూడం? నార్మల్గానే అక్క, హాస్టల్లో ఉంటాను, అప్పుడప్పుడు చూస్తాను. ముగ్గురు హోస్టింగ్స్ చేశారు కదా, నాగార్జునదే నచ్చింది అక్క, బాగా చేస్తాడు. బాగా చేస్తారు. నెక్స్ట్ సీజన్ కూడా నాగార్జునే చేయాలనుకుంటున్నావు, లేదంటే ఎవరైనా ఈ హీరో చేస్తే బాగుంటుంది అనిపించింది ఎప్పుడన్నా? అంటే నాగార్జున చేసేసాడు కదా అక్క, ఇంకెవరైనా ఉంటే బాగుండు అనుకుంటున్నాను అక్క. బిగ్ బాస్ చూస్తావా? చూస్తాను. ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిలా. కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నావు? నిఖిల్ ఆబ్వియస్లీ. నిఖిలేనా? టాప్ 2 లో ఎవరు ఉంటారు? నబీల్ ఉంటాడా? ఎవరు ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్ లో బాగా నచ్చింది? అవినాష్ ఎంటర్టైన్మెంట్ బాగుందా? మీరు ఫ్యామిలీతో కలిపి చూస్తారా ఈ షో మొత్తం? ఏమంటారు మీరు ఈ షో చూసినప్పుడు, ఏమంటారు ఇంట్లో వాళ్ళు? ఎందుకు అస్తమాటలు కొట్టుకుంటారు, ఎందుకు వచ్చింది కాబట్టి తీసే అంటారు. 1 వీక్ లో అయిపోతుంది కదా మరి బిగ్ బాస్, ఒపీనియన్ ఏంటి మరి? పర్లేదు, ఇంకా షోస్ ఉన్నాయి కదా, షోస్ అంటే మళ్ళీ బిగ్ బాస్ కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఏమైనా అనిపించిందా? బాగుంటుంది. నువ్వు ఇంత అందంగా ఉన్నాక చెప్పలేకపోతున్నావు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నాకన్నా నీ వెనకాల అమ్మాయి చాలా అందంగా ఉంటది. ఫ్లాష్ బ్యాక్. చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా ఉన్నావు. సరే సర్లే. ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్? గౌతమా? కప్పు విన్నర్ గౌతమ్. ఓకే, 1 వీక్ లో అయిపోతుంది కదా, ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ మరి? బాధగా అని చెప్పి నవ్వుతూ చెప్తున్నా. బాధనే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము. బిగ్ బాస్ చూస్తావా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సీజన్ కప్ కొడతాడా? ఓకే, మరి 1 వీక్ లో అయిపోతుంది కదా, ఈ 100 days సరిపోతాయా, లేదంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావా? సరిపోతాయి అంటే గేమ్స్ ఆడుతున్నారు కదా అక్క, సరిపోతాయి అని నేను అనుకుంటున్నాను. మరి బిగ్ బాస్ అయిపోతుంది కదా 1 వీక్ లో, మరి మిస్ అవుతావా బిగ్ బాస్? చాలా మిస్ అవుతున్నాక, ముఖ్యంగా అయితే నిఖిల్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. బిగ్ బాస్ చూస్తావా? ఎవరిని ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిలేనా? టాప్ 2 లో ఎవరు ఉంటారు? నబీల్ ఉంటాడా? 1 వీక్ లో అయిపోతుంది కదా బిగ్ బాస్, ఎలా అనిపిస్తుంది? బోర్ గా ఉన్నది, కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది లేదు సరిగ్గా. ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ లేదా? మరి అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ పెడితే బాగుంటది అనుకుంటా, లేదంటే ఒకసారి ఇక్కడికి వచ్చి చెప్పాలి. బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ టచ్ చేయడం. వదిలేండి. చెప్పు మీ ఫ్యామిలీతో కలిసి చూస్తారా బిగ్ బాస్? ఏమంటారు వాళ్ళు? బిగ్ బాస్ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారా, లేదంటే ఏమైనా కామెంట్స్ చేస్తారా? కామెంట్స్ చేస్తారు అక్క, ఏమంటారు? తిడతారక్క, ఎందుకు అవి ఇవి అని అంటారు. అందరూ చూస్తారా? నాకు బిగ్ బాస్ మా ఫ్రెండ్స్ మాట నా మాటగా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? నీ మాట చెప్పు, నీకు ఎవరంటే ఇష్టం? నాకైతే నాకు నేనే ఇష్టమగా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కాదు, నాకు నేనే ఇష్టం అన్నావు కదా, నెక్స్ట్ తగ్గించుకుంటాం అనమాట. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎవరి ఇష్టం బిగ్ బాస్ లో? బిగ్ బాస్ లో అయితే అందరూ ఇష్టమే. ఎవరు కప్పు కొడతారు? ఎవరు కప్పు కొడతారంటే అది నా చేతిలో ఉంటది అక్క, వాళ్ళ చేతిలో ఉంటుంది అనుకుంటున్నా. నాకైతే ఎవరొకరు కూడా ఎదురు అనిపిస్తుంది అక్క. బిగ్ బాస్ చూడదాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసలు బిగ్ బాస్ పెడతారు మీ ఇంట్లో? నా బిల్లు నాకు అందరూ ఉంటారు అయితే
ఏదో ఏదో మాట్లాడదాం అనుకుంటుంది, ఏదో ఏం మాట్లాడలేకపోతుంది. నాగార్జున విన్నంటక నాగార్జున ఎలాగో వీళ్ళు హోస్ట్ కాబట్టి. ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిలక్క, నిఖిలా. టాప్ 2 లో ఎవరు? నబీలక్క. నబీలా. 1 వీక్ లో అయిపోతుంది కదా బిగ్ బాస్. అవునక్క. మరి ఎలా ఫీల్ అవుతున్నావు? నిజంగా కంపారిటివ్లో ముందు సీజన్స్ చాలా ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ అన్నిట్లోనే తక్కువగానే ఉంది అక్క ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే. ఇంకా ట్విస్ట్స్ అయితే నాకు నచ్చినాయి అక్క, ముందు సీజన్స్తో పోలిస్తే ఉల్టా అన్నమాటకి ఎగ్జాక్ట్గా ఉంది సీజన్. ఈ సీజన్ అయితే బోరింగ్గానే ఉంది అక్క, నెక్స్ట్ సీజన్ ఎలా ఉంటుందని ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాను. ఓకే.